శ్రీ మహావిష్ణువు ధర్మస్థాపన కోసం స్వయంగా తానే రాకుండా వేరు వేరు అవతారాల్లో ఎందుకు వచ్చారు అని మీకు ఎప్పుడన్నా డౌట్ వచ్చిందా? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దీని అర్థం, ఎప్పుడైతే ధర్మం గతి తప్పి అధర్మం విజృంభిస్తుందో, దుష్టుల్ని శిక్షించి శిష్టుల్ని రక్షించి తిరిగి ధర్మస్థాపన చేయడానికి ప్రతి యుగంలో నేను అవతరిస్తూనే ఉంటాను అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పారు. సత్యయుగంలో హయగ్రీవ అనే రాక్షసుడు వేదాలను దొంగిలించి కాస్మిక్ కోశంలో దాచేస్తే మత్స్య రూపంలో, హిరణ్యకశిపుణ్ణి వధించడానికి నరసింహ అవతారంలో, త్రేతాయుగంలో రావణ్ణి చంపి మానవుడిగా ఎలా జీవించాలి, ధర్మాన్ని ఎలా పాటించాలని మార్గదర్శిగా శ్రీరాముని అవతారంలో, ద్వాపర యుగంలో సొంత కుటుంబంలోనే కుళ్ళు కుతంత్రాలు జరుగుతుంటే వాటిని ఎదుర్కొనేలాగా చేసే ఒక ఫిలాసఫర్ అండ్ గైడ్ రూపంలో శ్రీకృష్ణ పరమాత్మ వచ్చాడు. ఇలా సమయం సందర్భం బట్టి విష్ణుమూర్తి ఎప్పటికి 10 అవతారాలు తీసుకున్నారు. మరి శ్రీమద్ భాగవతంలో మెన్షన్ చేసినట్టుగా కలియుగాంతం చివరిలో శ్రీ మహావిష్ణువు కల్కిగా వస్తాడంటారా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.